హాయ్ ఫ్రెండ్స్, తమిళ దర్శకుడు శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్లో దిల్ రాజు నిర్మించిన గేమ్ చేంజర్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా కథ ఏంటి అంటే, ఒక ఎలక్షన్ ఆఫీసర్కి కరప్టెడ్ పొలిటీషియన్కి మధ్య వచ్చే గొడవ. శంకర్ చెప్పినట్టు ఈ సినిమా షార్ట్ రీల్స్ తీసినట్లే తీశాడు. కాకపోతే శంకర్ సినిమాలో ఉండాల్సిన భారీతనం కానీ, అద్భుతమైన సెట్లు, లొకేషన్లు కానీ ఈ సినిమాలో ఎక్కడా కనపడవు. సుకుమార్, పుష్ప లాంటి సినిమా తీసిన సుకుమార్ ఈ సినిమాలో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్కి నేషనల్ అవార్డు వస్తుందనడం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ చూస్తే పర్ఫార్మెన్స్ చేయడానికి అస్సలు స్కోప్ లేని క్యారెక్టర్ ఇది రామ్ చరణ్కి. చివరికి అప్పన్న పాత్ర చాలా హైలైట్ అవుతుంది అన్నారు. ఆ పాత్ర కేవలం తనకి నత్తి ఉంది అని బాధపడుతూ హత్యకు గురవుతుంది తప్ప ఎక్కడ కథను మలుపు తిప్పినట్లు ఎక్కడా కనపడదు. దేనికి ఉపయోగపడదా పాత్ర. హీరోయిన్ కియారా అద్వానీ 2-3 ఎక్స్పోజింగ్ షాట్లకి హీరోతో చిన్న రొమాన్స్ ఉంది సినిమాలో అని నిరూపించుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. శ్రీకాంత్కి మంచి పాత్ర దక్కింది. రాజీవ్ కనకాల కూడా